అన్నపూర్ణగా పిలువబడే మన తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు చేయబడుతూ రైతుల పొలాల్లోనూ ఇంట్లోనూ భాగమైన పంట వరి. అందుకే వరి సాగులేని ఊర్లను ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్లోనూ చూడటం కొద్దిగా గగనమేనని చెప్పొచ్చు. అంతేకాదు, ఇంతవరకు ఏ పంటలోనూ రానని రకాలు మనకు వరిలో ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒక రకం లోపాలను అధిగమించే విధంగా మరో రకం, దానికంటే మరిన్ని సుగుణాలు ఉండేలా మరో రకం, ఇలా పలు రకాలు రూపొందించబడుతూనే ఉన్నాయి. ఎన్ని రకాలు వచ్చినా నూక శాతం తక్కువగా ఉండి చీడపీడలను తట్టుకునే విధంగా ఉన్నది, వండినప్పుడు అన్నం నాణ్యంగా ఉన్న రకానికే ఆదరణ ఎక్కువగా ఉంటుంది. 2 దశాబ్దాల క్రితం వచ్చిన బీపీటీ 5204 సాంబా మషూరికి ధీటైన రకాన్ని రూపొందించడానికి శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. ఈ ప్రయోగాల ఫలితంగా పలు రకాలు అందుబాటులోకొచ్చినా అవి ఈ సాంబా మషూరి రకాన్ని మరిపించలేకపోయాయి. అయితే ఇటీవలి కాలంలో బీపీటీ 5204ను పోలిన మరో సన్న వరి రకం అందుబాటులోకొచ్చి రైతుల ఆదరణను చూరగొంటోంది. అదే రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి రూపొందించబడ్డ ఆ రకమే ఆర్ఎన్ఆర్ 15048. ఈ రకం లక్షణాలు, గుణగణాల గురించి వివరాలందిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ రఘురామరెడ్డి. ఈ రకం రాజేంద్రనగర్ పరిశోధనా స్థానం నుంచి MTU 1010 మరియు JJL 3855 క్రాస్ చేసి ఈ రకాన్ని తయారు చేయడం జరిగింది. ఇది ఖరీఫ్ మరియు రబీ సీజన్కు అనువైనటువంటి బాగా అతి సన్నగింజ కలిగినటువంటి నాణ్యమైన వరి రకం. ఇది వర్షాకాలం లోపల ఆలస్యంగా అంటే జూన్ చివరి నుంచి అదేవిధంగా జూలై మొదటి వారంలో నార్లు పోసుకొని ఆ తర్వాత నాటు వేసుకోవడానికి అనుకూలమైనటువంటి రకం. ఇది అగ్గి తెగులను మరియు మెడవెరుపును తట్టుకునేటువంటి రకం. ఇది 1000 గింజల బరువు మనకు బీపీటీ 5204 కన్నా కూడా చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా బీపీటీ 5204లో 1000 గింజల బరువు 14.5 గ్రాముల నుంచి 15 గ్రాములు ఉన్నట్లయితే ఈ రకంలో మాత్రం 12 నుంచి 12.5 గ్రాములు మాత్రమే ఉంటుంది. అంటే బీపీటీ కన్నా కూడా సన్నదైన రకం ఇది. ఈ రకం ఏదైతే ఉందో మనకు రబీ సీజన్ కూడా చాలా అనుకూలమైంది. ఖరీఫ్ సీజన్లో 125-130 రోజులు, అదేవిధంగా రబీ సీజన్లో కూడా సాధారణంగా చలి తక్కువగా ఉన్నట్లయితే 1010కి ఒక 3 నుంచి 4 రోజులు అధిక కాల వ్యవధి తీసుకొని రబీ సీజన్లో కూడా 125 నుంచి 130 రోజుల్లో వచ్చేటువంటి రకం ఇది. ఈ సన్న గింజ కలిగినటువంటి ఈ రకం ఏదైతుందో గొలుసు పొడవు ఎక్కువ ఉండడము, అదేవిధంగా గొలుసులో గింజల సంఖ్య కూడా ఎక్కువ ఉండడం వల్ల రైతులకు ఈ రబీ సీజన్లో సాగు చేసిన చాలామంది రైతులకు కూడా ఎకరాకు 40 నుంచి 45 బస్తాల వరకు కూడా దిగుబడి సాధిస్తూ ఉన్నారు. దీని లోపల ఈ గ్లూకోమిక్ కాంటెంట్ అనేది కూడా చాలా తక్కువగా ఉన్నట్టుగా పరిశోధన తెలియజేస్తున్నాయి. గ్లూసిమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల ఈ రకం ఏదైతుందో ఈ డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా చక్కగా తినడానికి అవకాశం ఉన్నటువంటి రకం. మనం వంట చేసిన తర్వాత కూడా ఈ అన్నం కూడా నాణ్యతగా ఉండి మెత్తగా లేకుండా ముద్ద కాకుండా చాలా అనుకూలంగా ఉండడం. స్థూలంగా చెప్పాలంటే ఈ RNR 15048 రకం ఖరీఫ్ మరియు రబీకి అనుకూలమైనటువంటి అగ్గి తెగులను తట్టుకునేటువంటి అతి సన్న గింజ మంచి వరి రకం ఇది. నేను ఖరీఫ్లో RNR 15048 మినికిట్ తీసుకొచ్చాము. కిలో విత్తనాన్ని తీసుకొచ్చి 10 గుంటలు నాటు వేసాము. 10 గుంటలకు 12 బస్తాలు దిగుబడి రావడం జరిగింది. అదే విత్తనాన్ని మళ్ళీ రబీలో వేసాను. ఇప్పుడు పంట కూడా కొత్త దశలో ఉంది. సన్న వెరైటీ బాగానే ఉంది. మేము ఎలాంటి తెగులు కానీ ఏది కానీ రాలేదు. మాకు మాత్రం సంతృప్తి కలిగింది. మాకు ఒక 40 బస్తాలు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అగ్గి తెగులు రాలేదు. అసలు ఈ రబీలో ఒక స్ప్రే కూడా చేయలేదు. ఒక మొగిపూరుకు వచ్చేసి గుళికలే వాడాము. చూడడానికి బాగుంది, తినడానికి కూడా బాగానే ఉంది. ఈ సీడ్ మా పొలం పక్క పడి ఉంది, మేము కూడా తీసుకొని ఈసారి వేద్దాం అనుకుంటాం సార్. తక్కువ ధరకు సీడ్ దొరుకుతుంది, చేద్దామని చూస్తున్నాం సార్. బీపీటీ కంటే గొలుసు పొడుగుంది, గింజలు ఎక్కువ ఉన్నాయి సార్. సన్నగా ఉంది, తినడానికి కూడా అనువుగా ఉంది. రోగాలు కూడా ఎలాంటి రోగాలు బాగానే ఉంది.